Let's make strawberry jam. How is it? So good. So good? హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను స్ట్రాబెరీ జాము చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. మనకు వచ్చేసి స్ట్రాబెరీస్ నేను ఇక్కడ 1 pound తీసుకున్నాను. 1 pound అంటే 450 grams. దీనికి 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అన్రిఫైన్డ్ షుగర్ అనమాట, వైట్ షుగర్ కాదు. తర్వాత దీంట్లోని నిమ్మరసం, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మన జామ్ రెడీ అయిపోతుంది. 3 weeks to 1 month నిలువ ఉంటుంది చాలా ఈజీగా. అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది, కానీ అన్ని రోజుల కంటే ఎక్కువైతే రాదు. పిల్లలు ఏదో ఒక టైంలో ఏదో ఒక దానికి జామ్ కావాలని అడుగుతారు కదా. సో ఇదే అనమాట మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్. ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా ముందు స్ట్రాబెరీస్ని బాగా వాష్ చేసేసుకొని పైన ఉన్న లీవ్స్, ఆకులు తీసేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ నేను ప్రెపీ కిచెన్ నుంచి చూసి చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను చేశాను. మా అమ్మాయి అయితే అసలు ఎలా తింటుందంటే, మా అమ్మాయి కంటే ఎక్కువ మా బుజ్జిగాడు, మా చిన్నోడైతే అసలు ఉట్టిగా బౌల్లో వేసి ఇచ్చేస్తే తినేస్తాడనమాట. అంత ఇష్టంగా తింటాడు వీడు. చాలా బాగుంటుందండి. మనం ఆ షాప్లో కొన్ని ఆ ప్రిజర్వేటివ్స్తో వాడడం కంటే కూడా ఇలా మన ఇంట్లో మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవడం వల్ల మన పిల్లలు ఏం తింటున్నారో మనకు తెలుస్తుంది. అండ్ ఇండైరెక్ట్లీ వాళ్ళ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు అవుతుందన్నమాట. సో ఇట్లా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాము. కొంచెం ఇలా లోతుగా ఉండే గిన్నె తీసుకోవాలి, సాస్ ప్యాన్ లాంటిది. వెడల్పుగా వైడ్గా ఉన్న ప్యాన్ అయితే ఇది మొత్తం చిల్లుతుంది అనమాట బయటకి. సో అందుకని ఇట్లా డీప్గా ఉన్న సాస్ ప్యాన్ తీసుకోవాలి. స్ట్రాబెరీస్ వేసుకున్న ప్యాన్లోనే షుగర్ అండ్ నిమ్మరసం, 2 లెమన్ జ్యూస్ 2 కలిపేసుకుందాం బాగా. ఇందులోనే నిమ్మరసం కూడా కలిపేసుకోవాలి. అన్నీ నీట్గా చేసుకున్నాక ఇట్లా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సరే అంతా జ్యూసెస్ బయటకు వస్తుంది. స్ట్రాబెరీ జ్యూసెస్ ఇట్లా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. అవి జ్యూసెస్ రిలీజ్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లాగా అందులో నుంచి జ్యూసెస్ రావడం మొదలవుతుంది కదా, అలాంటప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ మెల్ట్ అవుతుంది, మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అడుగు అంటుకోకుండా. షుగర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అంటేసుకుంటుంది. సో ఒక 10 minutes తర్వాత ఇట్లా జ్యూసెస్ రిలీజ్ అవుతున్నాయి, మెత్తగా అయిపోయి అట్లా లిక్విడ్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ వైల్ మనం బాగా కలుపుకోవాలి. బాగా ఉడిపోయి ఇట్లాంటి స్మాష్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి. ఇట్లా స్మాషర్తోని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే స్ట్రాబెర్రీస్ అంతా బాగా మెత్తగా అయ్యి ఆ చిక్కగా కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది బాగా జామ్ మనకి. అండ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చాలా వేడిగా ఉంటుంది, మీద పడిందంటే మాత్రం చురుకొచ్చేస్తుంది, బొబ్బులు వస్తాయి అన్నమాట. మ్యాష్ చేసేసుకున్నాం కదా, ఇంకొక 3 to 5 minutes దీన్ని మీడియంలో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇంకొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. ఒక 3 minutes తర్వాత ఇది చిక్కగా అయిపోయింది, చూసారా? పల్చగా కాకుండా ఇప్పుడు చిక్కగా కనిపిస్తుంది. అండ్ బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇంక ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 1 minute, లేదంటే ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కూడా మనము ఆఫ్ చేసి చల్లార్చుకోవాలన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి, ఏం పర్వాలేదు, పిల్లలు బాగానే ఇష్టంగానే తినేస్తారు. ఒకవేళ మీ పిల్లలు తినరనుకుంటే హ్యాండ్ బ్లెండర్స్ కానీ ఏదైనా బ్లెండర్లో వేసి ఒక్కసారి బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, స్మూత్ అయిపోతుంది. దీన్ని ఇట్లాంటి ఒక జార్లోకి తీసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్దైనా పర్వాలేదు, గాజుదైతే చాలా మంచిది. ఇది నేను స్టెరైల్ చేసి పెట్టుకున్నాను. స్టెరైల్ చేయడం అంటే బాగా నీళ్లు బాయిల్ చేసి ఆ వేడివేడి బాయిల్డ్ వాటర్లో ఈ సీసాని మూతని 2 ఓపెన్ చేసి వాటర్లో ఒక పావు గంట సేపు నానబెట్టాలి. నేను అది ఆల్రెడీ చేసి ఆరబెట్టేసుకొని మూత పెట్టుకున్నాను. సో దీంట్లోకి ఇంక మనం డైరెక్ట్గా జామ్ తీసేసుకోవచ్చు. వేడిగా ఉంది కాబట్టి కొంచెం లిక్విడ్లా అనిపిస్తుంది, చల్లగా అయిపోతే గట్టి పడిపోతుంది. బాగుంది, చూసారా? మంచి రెడ్ కలర్లో
చాలా బాగా వచ్చింది కలర్. ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి మనం. మరీ ఇంత వేడిది జార్లో వేసేయకుండా కొంచెం చల్లగా అవనిచ్చి, ఒకవేళ మీరు ప్లాస్టిక్ జార్లో వేసుకుంటే పూర్తిగా చల్లగా అవనివ్వండి. లేదు గాజులు వేసుకుంటామంటే కొంచెం వేడి తగ్గగానే మనం సీసాలోకి తీసేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు దీన్ని కాసేపు చల్లగా అయ్యే వరకు చల్లారింది. ఇంకా వేడిగానే ఉంది కానీ అంత వేడిగా లేదు. స్లోగా ఇది ఇలా జార్లోకి తీసుకోవాలి. ఇలా జార్లోకి తీసేసుకున్నాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెడితే పాడైపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి. షాప్లో కొన్నట్టు జామ్ అయితే అంత గట్టిగా రాదు, కొంచెం పల్చగా కొంచెం చిక్కగా, అటు కాకుండా ఇటు కాకుండానే ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ దిస్.